ఫిరాయింపులను మొదట ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని విమర్శించారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అనర్హత వేటు గురించి బీఆర్ఎస్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 8 పార్లమెంటు స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన పార్టీ తెలంగాణలో కథమైందన్నారు. కోకాపేటలో విలువైన భూమి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఎందుకు అని ప్రశ్నించారు. దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేలం వేయాలని, ఆ వచ్చిన డబ్బును రుణమాఫీకి వాడాలని సూచించారు. ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ప్రభుత్వం 2 జూన్ కు తీసుకునగానే సేమ్ డే 2 జూన్ 2014లో ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంద్రకరణ్ రెడ్డి అలాగే మన కోనప్ప ఇద్దరిని డిఫెక్ట్ చేపించినారు. సేమ్ డే ముఖ్యమంత్రి కాగానే ఇద్దరిని బోని చేసినాడు. 2018లో కాంగ్రెస్ పార్టీ 19 ఎమ్మెల్యేస్ వస్తే ఒక దళిత నాయకుడు ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి గారు యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆయనకు 12 ఎమ్మెల్యేలు డిఫెక్ట్ చేపించినాం. అలాగే నేను యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో ఉంటే నా దగ్గర నుంచి 4 ఎమ్మెల్సీలను డిఫెక్ట్ చేపించి నాది ఎమ్మెల్సీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పోయింది, ఒక మైనారిటీ లీడర్గా, ఆయన ఒక దళిత్ నాయకుడుగా ఆయనే పోయింది. అంటే నువ్వు ఎవరికి వదిలినావా కేసీఆర్? కోకాపేట్ ల్యాండ్. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో చూస్తూ ఉంటే పార్లమెంట్ ఎలక్షన్లో 17 సీట్స్ ఉండే. కాంగ్రెస్కు 8 వచ్చినాయి, బీజేపీకి 8 వచ్చినాయి, 1 ఎంఐఎం. బీఆర్ఎస్కు 1 సీట్ కూడా రాలే. బీఆర్ఎస్కు అదే రాకుండా వాళ్లకు 50% అంటే 8 సీట్లు డిపాజిట్ పోయింది. లోక్సభ సీట్లు బీఆర్ఎస్ రూలింగ్ పార్టీ 10 సంవత్సరాలు రూలింగ్ చేసిన పార్టీకు ఏం గతి వచ్చిందంటే 8 సీట్లలో డిపాజిట్ పోయింది. అప్పుడు 37% ఓటు అసెంబ్లీలో వస్తే 3 నెలల్లో 16%కు వచ్చేసినారు. అలాంటి పార్టీ అధికారం అహంకారంతో కోకాపేట్లో మీకు 11 ఎకరాల భూమి తీసుకున్నారు. అంత కాస్ట్లీ ల్యాండ్. దానివల్ల మీరు కట్టింది ఓన్లీ 37 crores రూపీస్ కట్టి అక్కడ